హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఇండియా పోస్ట్ సర్కిల్ జీడిఎస్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో దాని ద్వారా మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ సర్కిల్ జీడిఎస్ రిక్వైర్మెంట్ 2024 మనకు 44,228 పోస్టులు అనేది మనకి ఇచ్చారు. అందులో మన తెలంగాణలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1355 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్ట్ వచ్చేసి ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదు. ఫర్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఎలా అయినా చేయొచ్చు మీరు పేమెంట్. సో ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం వచ్చేసి 40 సంవత్సరాలు. ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఆగస్ట్ 2024. ముందుగా మనం ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఓపెన్ చేసి మీరు అప్లై చేయవచ్చు. సో ఇందులో ముందుగా మనకు కావాల్సినవి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, సెకండరీ స్కూల్ పాస్ అంటే ఏ స్టేట్లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారో సో ఆ ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది వాళ్ళు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ముందుగా మనం ఇక్కడ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీకు ఇక్కడ చెప్తాను. వెబ్సైట్ ఓపెన్ చేశాక మనకి ఇది ఓపెన్ అవుతుంది, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ముందే కిందికి వచ్చేసి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేశాక మనకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అనేది మనకి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది, మొబైల్ నెంబర్కి వస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. సో రెండు కరెక్ట్గా ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఈమెయిల్ కింద మనకి క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఈమెయిల్కి ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసాం, సక్సెస్ఫుల్ వ్యాలిడ్ అయిపోయింది. ఇంకా నెంబర్ అనేది రాలేదు, మొబైల్ నెంబర్. అది రాగానే మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయవచ్చు. సో అంతవరకు మనం వేరే డీటెయిల్స్ మనం ఫిల్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నా నేమ్ ఇచ్చాను, ఫుల్ నేమ్, నా ఫాదర్ నేమ్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ 24/10/2000. సో నా జెండర్ వచ్చేసి ఇక్కడ మేల్. సో ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టాలి, మీరు ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, మేల్ అయితే మేల్. సో మేల్ కాబట్టి మేల్ పెట్టాను. సో కమ్యూనిటీకి వచ్చేసి నాది బీసీడీ, సో ఓబీసీ కింద వస్తుంది. ఓబీసీ ఇక్కడ క్లిక్ చేశాను. సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, ఇక్కడ వచ్చేసి మనది తెలంగాణ. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, నేను 2016లో పాస్డ్ అవుట్ అయ్యాను కాబట్టి 2016 అనేది ఇస్తున్నా. సో ఇక్కడ మన క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఆఫ్టర్ సబ్మిటింగ్, సో ఇక్కడ మన ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మన ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మనం డిసేబిలిటీ అయితే డిసేబిలిటీ ఇవ్వాలి, లేకుంటే మన అక్కడ నో అని పెట్టేసి సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్వేజెస్ స్టడీ ఇన్ సెకండరీ స్కూల్. సో మనకి ఎన్ని లాంగ్వేజెస్ అనేది మనకు వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఇలాంటివి అయినా పర్లేదు. సో నాకు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 వచ్చు కాబట్టి 3 సెలెక్ట్ చేశాను. సో వెదర్ ఎంప్లాయిడ్, నేను ఇంకా ఎంప్లాయిడ్ కాబట్టి నో. ఇక్కడ వచ్చేసి మన అప్లోడ్ ఫోటో, మన పాస్పోర్ట్ అనేది అప్లోడ్ చేయాలి. మన సిగ్నేచర్, పాస్పోర్ట్ వచ్చేసి బిలో 50 KB మాత్రమే ఉండాలి, అప్పుడైతే నాకు తీసుకుంటుంది. సో సిగ్నేచర్ వచ్చేసి 20 KB బిలో ఉండాలి. తర్వాత మనకి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేశాక మన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. సో అవన్నీ మనకి క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇలా వస్తుంది, 241C9F9A67E342. అది వచ్చేసినాక మనకి కంటిన్యూ టు అప్లై. మళ్ళీ ఇక్కడ మనకు సర్కిల్ అప్లయింగ్ ఫర్, ఇక్కడ వచ్చేసి మనం తెలంగాణ ఎంటర్ చేయాలి. నా తెలంగాణ కాబట్టి తెలంగాణ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ వచ్చేసి మనది అడ్రస్ పెట్టాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ మన డోర్ నెంబర్ కానీ హౌస్ నెంబర్ ఏదంటే అది ఇవ్వండి. మన స్ట్రీట్ ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్ నేమ్ ఇవ్వండి. మీ విలేజ్ నేమ్, మీ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత పర్మనెంట్ ఇక్కడ 2 సేమ్ అయితే ఇక్కడ టిక్ చేసి అక్కడ ఆటోమేటిక్గా మీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది.
ఇక్కడ మీ స్కూల్ బోర్డ్ అడుగుతుంది. స్కూల్ బోర్డ్ వచ్చేసి మీది ఏది? సో మనది వచ్చేసి తెలంగాణ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సెలెక్ట్ రిజల్ట్ టైప్, ఇక్కడ మనకు వచ్చేసి గ్రేడ్స్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. సో మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ హిందీ, కన్నడ, మరాఠీ, ఒరియా, సంస్కృత్, తమిళ్, తెలుగు, ఉర్దూ ఉంటుంది. నా తెలుగు కాబట్టి తెలుగు ఇచ్చాను. మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ నా హిందీ కాబట్టి హిందీ ఇచ్చాను. సో ఇక మనకు అకార్డింగ్ టు మాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అది అన్నీ ఇవ్వచ్చు. సో నాకు ఓవరాల్గా 9.2 వచ్చింది కాబట్టి CGPA ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కొడుతున్నాను. ఇక్కడ వచ్చేసి సర్కిల్ అప్లయింగ్ ఫర్, మన తెలంగాణ కాబట్టి సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్. సో ఇక్కడ మనకు ఏది మనకు దగ్గరలో ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు దగ్గర పెద్దపల్లి డివిజన్ కాబట్టి పెద్దపల్లి డివిజన్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో మన పెద్దపల్లి డివిజన్లో మొత్తం 38 డివిజన్ అనేది ఖాళీగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్, మనకి ఇక్కడ మనకు దగ్గర ఏది ఉంటే మనకు అది దగ్గరలో ఏది ఉంటే అది ఇవ్వచ్చు. 1 నెంబర్, సపోజ్ ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4. సో ఇక్కడ మనకు నచ్చింది ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎలాగైనా రివర్స్లో ఇవ్వచ్చు, ముందు నుంచి అని ఇవ్వచ్చు. మొత్తం 38 డివిజన్లో 38 నెంబర్స్ అనేది రావాలి. సో ఓవరాల్గా నాకు 38 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దపల్లిలో. సో నేను అన్నీ సెలెక్ట్ చేసుకొని మొత్తం 31 లైన్గా 1 నుంచి 38 దాకా సెలెక్ట్గా సీరియల్ చేసుకొని వచ్చాను. సో ఇవన్నీ ఎంటర్ చేశాక ఇక్కడ మనకు సెలెక్ట్ సర్కిల్ తెలంగాణ అది ఆటోమేటిక్గా ఉంటుంది. డివిజన్ కూడా పెద్దపల్లి డివిజన్ ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ ఐ హియర్ బై ఇక్కడ టిక్ చేసేసుకొని ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ మోడ్ వస్తుంది. సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ మనకు పేమెంట్ మోడ్ వస్తుంది. ఆ పేమెంట్ మనం సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అనేది చేయాలి UPI ద్వారా. సో మన పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయినాక మనకు ఇట్లా PDF కానీ మన ప్రింట్ కానీ తీసుకోవచ్చు. ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇలా ప్రింట్ మనం చూసుకోవాలి, మన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఇట్లా అట్లా చూసాక మనకి PDF కానీ సేవ్ చేసుకోవచ్చు, లేదా మనము ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.